బర్త్డే రోజు ఏం చేసుకోవాలి తెలుసా? కూర్చొని ఒకరోజు కూర్చొని మంచిగా స్నానం చేసి కూర్చొని దేవస్థానంలో కూర్చొని ఆలోచించుకోవాలి. లేదంటే బ్యాప్టిజం రోజు వచ్చిందనుకో, భవిష్యత్తు గుర్తుందనుకో, చాలామంది బ్యాప్టిజం రోజు కూడా గుర్తుండదు. ఏ రోజు నమ్మకుడు వారు కూడా కొంతమంది గుర్తుండదు. గుర్తుందా మీకు? ఎప్పుడు మారు మనసు పొందారు? ఎప్పుడు ఏసైని సంధించావు నువ్వు? ఏసై ఎప్పుడు నువ్వు దర్శించావు? ఏసైకి నీకు ఎప్పుడు కనెక్ట్ అయ్యింది? ఎప్పుడు పశ్చాత్తాపడి ప్రభుని స్వతహాగా అంగీకరించి మారు మనసు బ్యాప్టిజం పొందావు? అది రోజు కూర్చొని ఆలోచించుకోవాలి. అవును, రక్షణ పొందిన సంవత్సరాలు అయింది. మరి ఆత్మీయ నేను ఎంత ఎదిగాను, ఇంకా నేను ఎంతగా మారు మనసు పొందాలి, ఇంకా మారంది ఎన్ని, నాకు ఎంత ఉపదేశం ఇవ్వబడింది, ఎంత తెలిసింది గొప్పది కాదండి. అర్థమైందా? బైబిల్ అంతా తెలిసినంత మాత్రాన, గొప్పగా మర్మాలు తెలిసినంత మాత్రాన ప్రయోజనం లేదు. కానీ దాంట్లో ఎంతగా నువ్వు ఎదిగావు అన్నట్టు ముఖ్యమైనది. ఆత్మీయంగా నువ్వు ఎంత అభివృద్ధి పొందావు అని పరిశీలన చేసుకోవాలి. అలాగే నీ లోపాలన్నీ దేవుని ఏం చేయాలి? ఒప్పుకొని చక్కగా చేసుకొని ఇక మీద జాగ్రత్త పడాలని ఏం చేయాలి? మెలకువకోవాలి. అంతే తప్ప ఈ సంతోషించే విషయాలు కావు.